తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల సమస్యలు, తాజా పరిణామాలు, క్షేత్రస్థాయి అక్రమాలపై స్వతంత్ర న్యూస్ ప్రత్యేక బులెటిన్కు స్వాగతం. నత్తనడకన సాగుతున్న కడప విమానాశ్రయం విస్తరణ పనులు, నెల్లూరు బిఆర్ పాఠశాలలో మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర సందడి, నిర్వీర్యంగా మారిన పల్లె ప్రగతి కార్యక్రమం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరుస నేరాలతో ప్రజల్లో భయాందోళన, ఇలాంటి అంశాలపై పూర్తి వివరాలు అందించేందుకు మా 4 జిల్లాల రిపోర్టర్లు సిద్ధంగా ఉన్నారు. రైట్గా ముందుగా మనం కడప విమానాశ్రయం విస్తరణ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. సుమారు 266 కోట్లతో కొత్త టెర్మినల్ భవన్, రన్వే విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పన పనులు కొనసాగుతున్నప్పటికీ నెలలు గడుస్తున్న పురోగతి మాత్రం నెమ్మదిగానే కనిపిస్తోంది. దీంతో పనులు ఎప్పుడు పూర్తవుతాయో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే కడప విమానాశ్రయానికి సంబంధించి విస్తరణ పనులు అనేటువంటి నత్తనాటకంగా సాగుతున్నా అనేటువంటి ఒక సందేహాలు అనేటువంటి వ్యక్తమవుతుంది. ఎందుకంటే విస్తరణలో భాగంగా విమానాశ్రయాన్ని డెవలప్ చేసేటువంటి అందులో భాగంగా దాదాపు 266 కోట్లతో విస్తరణ పనులు చేపట్టడం జరిగింది. ఈ విస్తరణ పనులకు సంబంధించి కొత్త టెర్మినల్ భవనము, అలాగే ఏదైతే రన్వే ఆధునిక సౌకర్యాలతో ఈ యొక్క ఏదైతే రన్వే సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ఆధునిక సౌకర్యాలు కావచ్చు, లేకపోతే కొత్త టెర్మినల్ కావచ్చు, ఇన్నిటిని ఆధునీకరించేటటువంటి విస్తరణలో భాగంగా ఈ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. నెలలు గడిచిపోతున్నా కూడా విస్తరణ పనులు అనేటువంటివి నత్తనడకన సాగుతుండేటువంటి నేపథ్యంలోనే అటు స్థానికులతో పాటు ఏదైతే ఇతర ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక అనుమానాలు అనేటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే విమానాశ్రయం నుంచి ఇతర అటు చెన్నై కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, లేకపోతే హైదరాబాదు, బెంగళూరుకు ఉండేటువంటి ఏదైతే విమానయాన సంబంధించిన విమానయాన సంస్థ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు అయితే ఈ ప్రాంతాలకు విమాన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆధునీకరణ అయితే ఇంకా డెవలప్ చేసేటటువంటి నేపథ్యంలో, ఎందుకంటే జిల్లాకు పెట్టుబడులు అనేటువంటివి బాగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమలు కూడా ఎక్కువ వచ్చేటటువంటి పరిస్థితుల్లో జిల్లాను డెవలప్ చేయాలనేటువంటి నేపథ్యంలోనే ఈ విస్తరణ పనులు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు అలాగే ఏదైతే స్టార్టప్, కడపలో స్టార్టప్ అంటే అంకుర సంస్థలకు, ఐటీకి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించి స్టార్టప్ భవనం కూడా నిర్మాణానికి పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ జిల్లాలో ఉండేటువంటి చారిత్రక ప్రదేశాలు కావచ్చు, అలాగే పర్యాటక కేంద్రాలను డెవలప్ చేసేటువంటి కావచ్చు, అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి వారి సంఖ్య కూడా బాగా పెరిగినటువంటి నేపథ్యంలోనే ఈ విస్తరణకు సంబంధించి ఏదైతే పనులు పూర్తయితే విమానాలు కూడా పెరిగేటటువంటి పరిస్థితి అవుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్లకు విమాన సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి. మరి ఇన్ని జరుగుతున్నా కూడా అంటే ఈ జిల్లా ఈ విధంగా డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో అయితే ఇటీవల కాలంలో పరిశ్రమలు కూడా బాగా పెట్టుబడి పెట్టి కొత్త పరిశ్రమలు వచ్చేటువంటి దాటి సిమెంట్ పరిశ్రమలు కావచ్చు, అలాగే సోలార్, విండ్, అలాగే ఏదైతే మిగిలిన స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటి పరిశ్రమలు పెరిగేటటువంటి నేపథ్యంలోనే దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేటువంటి నేపథ్యంలోనే ఈ విస్తరణ పనులు అనేటువంటి చేపట్టడం జరిగింది. మరి విమానయానానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చేటటువంటి నేపథ్యంలోనే ఈ విస్తరణకు సంబంధించి దాదాపు 266 కోట్లతో నెలలు గడిచిపోతున్నా కూడా పనులు అనేటువంటివి నత్తనడకన సాగుతున్నాయనేటువంటిది ఒక సందేహాలు వ్యక్తమవుతో పాటు ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే రవాణాకు సంబంధించినటువంటి ముఖ చిత్రం మార్చేటటువంటి నేపథ్యంలో అంటే రోడ్డు కావచ్చు, రైల్వే కావచ్చు, అలాగే విమానయానానికి సంబంధించినటువంటి సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రజలకు, అలాగే కడప జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి నేపథ్యంలోనే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు వెచ్చించి రవాణా సౌకర్యాలను పెంచేటటువంటి నేపథ్యంలోనే ఈ విమానయానానికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీయడం జరిగింది. అలాగే మరికొద్ది రోజుల్లో ఏదైతే భోగాపురం విమానాశ్రయం కూడా ప్రారంభానికి నోచుకునేటువంటి పరిస్థితి ఉంది. రాయలసీమకు తలమానికంగా ఉండేటువంటి ఈ ఏదైతే కడప విమానాశ్రయాన్ని విస్తరణ చేసేటువంటి నేపథ్యంలోని ఈ నిధులు కూడా మంజూరు చేసి అందుకు సంబంధించిన పనులు కూడా త్వరగా పూర్తి చేయాలనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. మరి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు ఈ విస్తరణ పనులకు సంబంధించి త్వరగా పనులు పూర్తి చేసి విమానయానానికి సంబంధించినటువంటి వెచ్చించేటువంటి నిధులు పూర్తి చేసి ఇన్ టైంలో ఏదైతే గడువు ఇచ్చినటువంటి గడువులో పూర్తి చేసి ప్రయాణికుల కంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకు విమానయాన సౌకర్యాన్ని ఆధునికంగా ఉండేటువంటి సౌకర్యాలతో కల్పించాలనేటువంటి అది సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటిది సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలనేటువంటి స్థానికులు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులు కూడా దీనిపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పనులు పూర్తి అయ్యేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది స్థానికులు కోరుతున్నారు. ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే విమానాశ్రయాన్ని ఆధునీకరించి విస్తరణ పనులు పూర్తి చేసి రాయలసీమకే తన్మానికంగా ఉండేటువంటి కడప విమానాశ్రయాన్ని ఆధునీకరణ సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి బాధ్యతను త్వరగా సంబంధిత అధికారులు నిర్వర్తించాలనేటువంటిది కూడా స్థానికులు కోరుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కావ్య, అయితే సుబ్బారెడ్డి, ఇక్కడ ఇంత పెద్ద వ్యయంతో అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతుంది ప్రభుత్వం? ప్రస్తుతానికైతే ఈ 266 కోట్లు ఓన్లీ టర్మినల్ భవనానికి, అలాగే ఆధునిక సౌకర్యాలు అంటే లాంచ్ పెరగడం కానీ, లేకపోతే రన్వే పెరగడం కానీ, లేదైతే నైట్ హాల్ట్ కు సంబంధించినటువంటి విమానాలు ఇక్కడే ఉండేటువంటి విధంగా ఇప్పుడైతే డే టైం మాత్రమే ప్రయాణికులకు అందుబాటులోకి విమాన సౌకర్యాలు. ఈ 266 కోట్లు వెచ్చించినట్లయితే సౌకర్యాలు ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయి, రన్వే పెరుగుతాయి. అంటే ఇతర ప్రాంతాలు అంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి విమానయాన సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ ఉండేటువంటిది. అంటే ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇతర కర్ణాటక కావచ్చు, తమిళనాడు, ఏపీ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకే విమానయాన సౌకర్యాలు ఉన్నాయి. అదే ఈ 266 కోట్లతో విస్తరణ జరిగి రన్వే పెరిగిందంటే ఆ విదేశాల నుంచి వచ్చేటటువంటి సౌకర్యాలు ఆధునిక టెక్నాలజీతో రన్వే పెరిగినట్లయితే బయట నుంచి అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి విమానయానాలు కూడా రాష్ట్ర ప్రజలతో పాటు అటు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి విధంగా ఉంటుందనేటువంటి నేపథ్యంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తరణకు సంబంధించి కడప జిల్లాను లో ఉండేటువంటి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి నేపథ్యంలోనే ఇందుకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేసి ఆ విస్తరణకు చర్యలు తీసుకోవడం జరిగింది. కావ్య, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.